కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వంతో పాటు ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి సానుకూలంగా వారికి మద్దతు ఇస్తూ తీసుకోవాలనే నిర్ణయం సిడబ్ల్యూఈ సమావేశాలు 2 సార్లు పెట్టడం జరిగింది ఈ మధ్యకాలం. పాకిస్తాన్ కి మధ్యన యుద్ధం ఇది ఐదో ఇప్పుడు జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్స్ ద్వారా, మిజైల్స్ ద్వారా జరుగుతున్న ఈ స్ట్రైకే కాకుండా గతంలో కూడా పాకిస్తాన్ కి భారతదేశానికి మధ్యన 4 సార్లు యుద్ధం జరగడం జరిగింది. 4 సార్లు కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులే ఉండే. ఒకటి 1947 అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజు కొత్తగా కాశ్మీర్ అంటే అప్పటికి పార్టీషన్ అయిన కొన్ని రోజులకే కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ ని ఆ రోజే మొదలు పెట్టారు. ఆ మొదటి కాన్ఫ్లిక్ట్ లనే అప్పుడున్నటువంటి పరిస్థితిలో కూడా భారతదేశమే పై చేయిగా ఆ రోజు నిలిచింది. తర్వాత 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ లే మొదలు పెట్టారు. అప్పుడు కూడా ఆపరేషన్ గిబ్రాల్టర్. కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా భారతదేశ పౌరులకు గాని, భారతదేశ ఇతర దేశాలతో సంబంధించినటువంటి భారతదేశానికి గర్వకారణమైనటువంటి విషయాలలో గాని, భారతదేశానికి ఏదైనా డ్యామేజ్ జరుగుతున్నా, భారతదేశంలో ఏదైనా జరుగుతున్నా గానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటదని చెప్పడానికే ఈ రోజు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను.